హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చింటే ఒక లైక్ చేయండి, మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాజెక్ట్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఇంపోర్ట్ చేసుకోండి. మళ్ళీ పాంట్ లింక్ కూడా ఫుల్ సాంగ్తో సహా చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, అక్కడికి వెళ్ళి చూడండి. ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ గ్రూప్ ఇచ్చాను కదా, గ్రూప్ 1 పైన క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి మళ్ళీ గ్రూప్ పైన క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. లాంగ్ ప్రెస్ చేసి కిందకి తీసుకురండి. మళ్ళీ పైన లేయర్ పైన క్లిక్ చేసి లాస్ట్కి వచ్చి కింద ఫోటోని ఇక్కడ దాకా కట్ చేసుకోండి. మళ్ళీ ఫోటో పైన క్లిక్ చేసి మోషన్ ట్రాన్స్ఫర్లో ఫోటోని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ లాస్ట్కి వచ్చి లేయర్ని ఇక్కడ దాకా అడ్జస్ట్ చేయండి. ఈ ఫోటోని కాపీ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చి ఈ లేయర్ని ఇక్కడ దాకా అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ రండి. ఇక్కడ కింద బ్యాక్గ్రౌండ్ ఫోటో ఇచ్చాం కదా, ఆ ఫోటో పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ కలర్ పైన క్లిక్ చేసి పెన్ సింబల్ సెలెక్ట్ చేసుకొని ఫోటోలో ఉన్న కలర్ యాడ్ చేసుకోండి. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి యాడ్ చేసుకోండి. మళ్ళీ ఈ మార్క్ దగ్గరకు వచ్చి గ్రూప్ని ఇక్కడ దాకా ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి ట్రిమ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ గ్రూప్ ఇచ్చాను కదా, పైన గ్రూప్ 2 పైన క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఫస్ట్కి వచ్చి ఇక్కడ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి పేస్ట్ చేయండి. ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి లేయర్ కిందకి తీసుకొచ్చి ఇక్కడ లాస్ట్కి వచ్చి ఫోటోని ఇక్కడ దాకా అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ గ్రూప్ 2 ఇంకో గ్రూప్ ఉంది కదా కింద, ఆ గ్రూప్ 2 పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో కలర్ చేంజ్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చి కింద ఫోటో ఇచ్చాం కదా, ఆ ఫోటో పైన క్లిక్ చేసి పైన ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి పేస్ట్ టేల్ ఆరో మార్క్ పైన క్లిక్ చేసి ఈ ఆప్షన్స్ అన్ని ఆఫ్ చేసుకొని కలర్ అవుట్ ఆన్ చేసుకొని పేస్ట్ చేయండి. ఇక్కడ ఈ రెడ్ మార్క్ దగ్గరకు వచ్చి గ్రూప్ కింద ఉన్న రౌండ్ షేప్ లేయర్ పైన క్లిక్ చేసి మోషన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి జూమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి అడ్జస్ట్ చేయండి. మళ్ళీ ఇంకో రెడ్ మార్క్ దగ్గరకు వచ్చి బ్యాక్ వచ్చి దాని కింద ఉన్న రౌండ్ షేప్ లేయర్ పైన క్లిక్ చేసి మోషన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి జూమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఆ కీ సింబల్ని ఇక్కడ దాకా అడ్జస్ట్ చేసుకోండి. ఇంకో రెడ్ మార్క్ దగ్గరకు వచ్చి దాని కింద ఉన్న లేయర్ పైన క్లిక్ చేసి మోషన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి జూమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ దాకా అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ ఏమన్నా మీరు టెక్స్ట్ ఇవ్వాలి అంటే టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ యాడ్ చేసుకోండి. మళ్ళీ లాస్ట్లో ఒకసారి బ్యాక్ అని సేవ్ సింబల్ పై క్లిక్ చేసి వీడియోని సేవ్ చేసుకోండి.